Hello guys, welcome back to Anusha's kitchen. So today's recipe is very secret recipe అనమాట. ఇది చాలా మందికి తెలియదు. దీన్ని సంపంగి ఫ్లవర్స్ అంటారు అనమాట. స్వీట్ రెసిపీ. దివాళీ వచ్చేస్తుంది కాబట్టి మీరు డెఫినెట్గా మీ ఇంట్లో ట్రై చేయండి. దీనికోసం అయితే మైదా పిండిని తీసుకొని పిండి ముద్దలాగా చేసేసుకొని చిన్న చిన్న పూరీలాగా చేసుకొని నైఫ్ సాయంతో కట్స్ పెట్టుకొని వీడియోలో చూపిస్తున్నట్టు ఫ్లవర్ షేప్లో మౌల్డ్ చేసుకోండి. ఇలా ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా ఫ్లవర్ షేప్లోనే మౌల్డ్ చేసుకోవాలి. అప్పుడే మీకు ఫ్లవర్స్ అనేటివి ఎగ్జాక్ట్గా వస్తాయి అన్నమాట. ఈలోపు ఒక ప్యాన్లో ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మీడియం లో ఫ్లేమ్లో ఈ ఫ్లవర్స్ని కాల్చుకోవాలన్నమాట, గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టేసి 1 కప్ షుగర్, 1 కప్ వాటర్, కొంచెం ఇలైచీ పౌడర్ యాడ్ చేసేసి షుగర్ మొత్తం డిజాల్వ్ అయిపోయి ఇలా బబుల్స్ వస్తున్నప్పుడు ఈ ఫ్లవర్స్ని ఆ చక్కెర పాకంలోకి వేసేసేయాలి. వేసేసి 2 సైడ్స్ కొంచెం పాకం పీల్చుకున్న తర్వాత పక్కన తీసేసుకోండి. అంతే, సంపంగి ఫ్లవర్స్ రెడీ అనమాట. నేనైతే ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ సంపంగి ఫ్లవర్స్ చేశాను, ఒకటి షుగర్ సిరప్తో, ఒకటి బెల్లం సిరప్తో. సో మీరు డెఫినెట్గా ట్రై చేయండి. ఈ దివాళీకి ఒక కొత్త స్వీట్ రెసిపీ మీరు ట్రై చేసి చెప్పండి ఎట్లా వచ్చిందో.